ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. సాధన చతుష్టయ సంపద గురించి చెప్పుకుంటున్నాము. దాంట్లో శమాది షట్క సంపత్తి, శమము, దమము, ఉపరతి, తితిక్ష చెప్పుకున్నాము. శ్రద్ధ గత వారం చెప్పుకున్నాము. సమాధానం దాంట్లో 6వ అంశమైన శమాది షట్క సంపత్తి అంటే 6 అంశములతో కూడిన సంపద. దాంట్లో 6వ అంశము సమాధానం. సమాధానం అంటే ఆత్మతత్వమునందు సాధన కర్మయందు సమాధానపడి ఉండటం. మామూలుగా సమాధానం అంటే బయట లోకంలో వాడుకలో కొంత వేరే అర్థాల్లో వాడుతూ ఉంటారు తెలుగులో. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళిద్దరిని కొంత కాంప్రమైజ్ చేసి సమాధానపరిస్తే దాన్ని సమాధానం అని అంటుంటారు. అంటే వాళ్ళిద్దరు పూర్తిగా తృప్తిగా విరమించుకోకపోయినా కానీ ఏదో ఒక లెవెల్లో కాంప్రమైజ్ అయిపోయి దాంతో అట్లా సమాధాన పడి ఉండటం అన్న అర్థంలో వాడుతుంటారు. ఇంకా ఏదైనా ఒక వస్తువును కొనాలనో ఏదన్నా ఒక సర్వీస్ గురించో బార్గెన్ చేస్తున్నాం అనుకోండి, మనకు కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ రేట్లో వస్తుంది, అది ఎక్కువ ఖరీదు అవుతోంది. కానీ అక్కడ అవసరాన్ని గుర్తించి అవతలవాడు అంత దానికి సరి అయిన లెవెల్కి తగ్గించకుండా ఒక లెవెల్లో అంతకన్నా తగ్గనని కూర్చొని ఉంటాడు. అట్లాంటప్పుడు మనకి చాలా అవసరం కాబట్టి అది ఎంతైనా కానీ తీసుకోవటం, అట్లాంటివి సమాధాన పడి ఒక రాజీ పడటం అన్నట్లుగా అటువంటి అర్థంలో వాడుతూ ఉంటాము. కానీ ఇక్కడ అటువంటి అర్థం కాదు. సమాధాన పడటం అంటే ఇక్కడ ఆత్మతత్వమునందు తృప్తిగా ఉండగలగటం, సాధన కర్మయందు అంటే ఆత్మతత్వాన్ని గుర్తించటానికి, తెలుసుకోవటానికి, దాన్ని ఆ స్థాయికి వెళ్ళటానికి, దాంట్లో నిలవటానికి చేసే సాధన కర్మయందు ఉత్సాహంగా దీన్ని సాధించటం, దాన్ని సమాధానం అని అంటారు. దీనికి అపరోక్షానుభూతిలో ఒక శ్లోకం ఉన్నది. చిత్తైకాగ్ర్యం తు సల్లక్ష్యే సమాధానమితి స్మృతం. చిత్తైకాగ్ర్యం తు సల్లక్ష్యే సమాధానమితి ప్రోక్తం. అంటే చిత్తాన్ని ఏకాగ్రం చేయాలి. ఏకాగ్రం చేయాలంటే ఎక్కడ ఏకాగ్రం చేయాలి? సల్లక్షణం నందు, అంటే సత్ లక్షణమునందు. లక్ష్యము అని కూడా చెప్పొచ్చు, కానీ లక్షణము అన్నది సరి అయిన భావం ఈ శ్లోకానికి. సత్ లక్షణం నందు సమాధానపరచటం, సత్ లక్షణం నందు చిత్తాన్ని ఏకాగ్రం చేయటం. ఇంతకుముందు మనం తెలుసుకున్నాము, తెలుగులో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం కలిపి తెలివి అని అంటారని. కానీ సంస్కృతంలో దేని ప్రధానంగా వాడుతూ ఉంటే దాంతోటే అట్లా చెప్తూ ఉంటారని, ఇక్కడ చిత్తం ప్రధానంగా అన్నట్లుగా చెప్పారు. అట్లాగే ఇంకొక శ్లోకంలో బుద్ధి ప్రధానం అన్నట్లుగా కూడా చెప్పారు. ఇటువంటి ఇదే సేమ్ సమాధానం అన్నదానికి. ఆ రకంగా మనసు, బుద్ధి, చిత్తం మూడింటిని ఏకాగ్రం చేయటే సమాధానం. ఎక్కడ తన స్వరూపానికి మూలమైన సత్ లక్షణం అంటే
ఇంతకుముందు సత్ లక్షణాన్ని పరమాత్మ అని చెప్పుకున్నాము. మన చార్ట్లో అన్నిటికంటే పైన ఉండేది మొట్టమొదటిది సత్ లక్షణము. అదే పరమాత్మ అని ఇంతకుముందు చెప్పుకున్నాము. ఈ 7 లక్షణములు కలిపి సచ్చిదానందములు అని అంటారు. సత్, చిత్, ఆనంద అన్న 3 లక్షణములు. అయితే అచిత్ అనే దాంట్లో 5 వస్తాయి. చైతన్య, ప్రకాశ, నివాస, విచారణ, జ్ఞాన, ఈ 5 కలిపి చిత్ అని అంటారు. ఈ సచ్చిదానందముల యొక్క స్మృతి, వాటి ధారణ, దాన్ని ఈ సచ్చిదానందముల యొక్క ధారణను సచ్చిదానంద స్మృతి అని అంటారు. ఇదే మన నిజస్వరూపం అని చెప్పుకున్నాము. దాంట్లో కాన్షియస్నెస్ అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు అని కూడా గత వారం చెప్పుకున్నాము. ఇవి సర్వవ్యాపి లక్షణాలు. ఇవన్నీ ఆల్ పర్వేడింగ్, అన్ని ప్రాణులలో అవే ఉంటాయి, ఒక్కొక్కళ్ళలో ఇండివిజువల్ గా ఉండేవి కాదు. అయితే దాన్ని తీసుకొని అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ కాన్షియస్నెస్ యొక్క అవేర్నెస్ ని ఇక్కడ జ్ఞానం అని, జీవుడు ఏదైతే ప్రవృత్తిని కల్పించుకున్నాడో ఆ ప్రవృత్తి, ఈ ప్రవృత్తి కిరణము, ఈ స్మృతి కిరణము రెండూ కలిపి వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి ఇక్కడ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఎటు దాన్ని చైతన్యవంతం చేసుకోవటం అనేది చిత్తం చేస్తుంది. మనసు ఆ ధోరణిలో ఆలోచించుకోవటం, అనుకోవటం, బుద్ధి దానికి తగినట్లుగా నిశ్చయం చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటాయి. దాన్ని ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ, ఆ సత్లక్షణం నందు అంటే పరమాత్మ స్వరూపం నందు ఏకాగ్రం చేయాలి అని. ఏకాగ్రం అంటే వన్ పాయింటెడ్నెస్, యాజ్ ఇఫ్ అదొక్కటే ఉన్నది అన్నట్లుగా ఏకాగ్రం చేయటం, దాని మీదనే పూర్తిగా దృష్టి పెట్టి చేయటం అనేది ఏకాగ్రం. అది ఈ లక్షణాల మీద, ఈ సత్ లక్షణం నందు చేయాలి అని. అంటే ఆ పరమాత్మ లక్షణం నందు చిత్తాన్ని ఏకాగ్రం చేయాలి. ఇంకా సంస్కృతంలో చిత్తం అనే పదం మనసుకి కూడా వాడుతూ ఉంటారు. అట్లా మనసు, బుద్ధి, చిత్తం అని చెప్పుకుంటే మనకు సరిగ్గా ఉంటుంది దాని భావం. అట్లా ఏకాగ్రం చేయటం అనేది చేయవలసినది. అది ఈ సత్ అంటే ఉండుట, ఉనికి, దాన్ని ఇంగ్లీష్లో ఎగ్జిస్టెన్స్ అని అంటారు. కేవలం ఉండుట అనే లక్షణం. ఏదైనా కానీ ఉన్నది అని చెప్పాలంటే అక్కడ ముందు ఈ సత్ లక్షణాన్ని మనం ప్రయోగించాలి. ప్రయోగిస్తేనే అది ఉండుట అన్నది జరుగుతుంది. దీనికి, ఈ సత్ లక్షణానికి ఎటువంటి మార్పులు ఉండవు. దానికి లేమి అనేది ఉండదు. అది ఎప్పుడు ఉండటమే గాని దానికి లేకపోవటం అనేది ఉండదు. ఎందుకంటే అసలు అది దాని స్వభావమే ఉండటం. ఇంకా దానికి లేమి అనేది ఎట్లా ఉంటుంది? ఇంకా సృష్టికి పూర్వం కూడా సత్లక్షణం ఉన్నది, సృష్టిలోనూ సత్లక్షణం ఉన్నది. ఒక కల్పాంతంలో సృష్టి ప్రళయం అయిపోయిన తర్వాత కూడా సత్లక్షణమే ఉంటుంది. ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ కల్పానికి మళ్ళీ సృష్టి జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా సత్లక్షణమే ఉంటుంది. ఆ రకంగా సత్లక్షణం అనేది ఎల్లప్పుడూ ఉండేది. నిశ్చలమైనది, స్థిరమైనది, ఇంకా దేనికైనా ఆధారమైనది ఆ సత్లక్షణం ఒకటే. అంటే ఆ పరమాత్మ స్వరూపమే అన్నింటికీ ఆధారమైనది అన్నట్లుగా. ఇప్పుడు దాని గురించి ఇంతకు ముందు మనము చైతన్యం గురించి చెప్పుకున్నాము. ఆ సత్లక్షణాన్ని చైతన్యవంతం చేసుకుంటే, అంటే ఉండుట అన్న లక్షణాన్ని తనకు ప్రయోగించుకొని ఉన్నాను అన్న అనుభూతిని పొందితే అది చైతన్యం అని అంటారు. అది ఎట్లా ఉంటుందంటే, ఒక బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని యాక్టివేట్ చేసుకుంటే అది ఎట్లాగైతే ఉపయోగపడుతుందో అప్పటిదాకా అది ఒక ఎంటీ కార్డ్, దానికి ఒక వాల్యూ ఉంటుంది కానీ ఉపయోగించుకోలేము.
అది ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకున్నామో అది ఉపయోగపడుతుంది. ఒక సిమ్ కార్డ్ని యాక్టివేట్ చేసుకుంటే దాంతో ఫోన్ చేసుకోవటానికి వస్తుందో అట్లాగా. అంటే ఇప్పుడు ఆ సిస్టమ్ ఉందో లేదో నాకు తెలియదు, నేను ఏదో ఇంతకుముందు తెలిసింది చెప్తున్నాను. అయితే దాన్ని చైతన్యం అని అంటారు. అంటే ఆ నేను ఉన్నాను అన్న ఒక అనుభూతి ఏదైతే ఉందో దాన్ని చైతన్యం అంటారు. ఆ అనుభూతి మనకు తెలుసు, మనకు ఎల్లప్పుడూ నేను 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 అని లోపల నుండి ఒక స్ఫురణ వస్తూనే ఉంటుంది. అయితే అందరికీ అది వస్తూనే ఉంటుంది. కానీ మనం మామూలుగా దేన్ని చూసి నేను అని అనుకుంటున్నామో అది త్రిగుణాత్మక ప్రవృత్తి. ఆ త్రిగుణాత్మక ప్రవృత్తిని పట్టుకొని అదే నేను అని అనుకొని ఆ రెండు కిరణములు ఎట్లాగైతే వస్తున్నాయో, స్మృతి కిరణము ప్రవృత్తి కిరణము, ఆ రెండు కలిపి వస్తున్నాయి కనుక దీని మీద అది మ్యానిపులేట్ ప్రవృత్తి స్మృతి కిరణాన్ని మ్యానిపులేట్ చేసి దాని మీద వస్తున్నది. దాన్ని పట్టుకొని దాన్నే నేను అని అనుకుంటున్నాడు మామూలుగా ఈ జీవుడు. దాన్ని నేను అనుకొని ఆ ప్రవృత్తి ప్రకారం తనకు ఒక పర్సనాలిటీ అని అనుకొని ఇదే నా పర్సనాలిటీ, నేను ఇట్లాగే ఉంటాను, నేను మారను, ఇట్లాగే ఉంటాను అన్నట్లుగా అనుకుంటూ ఉంటాడు. నేను దేనికి కాంప్రమైజ్ గాను, నేను ఇట్లాగే ఉంటాను అని అనుకుంటూ ఉంటాడు. అది నిజానికి అది త్రిగుణాత్మక ప్రవృత్తి. దాన్ని తప్పుగా ఉనికి లక్షణాన్ని తప్పుగా అన్వయించుకొని ఆ ప్రవృత్తికి ఉనికినిచ్చి దాన్ని అదే నేను అన్నట్లుగా ఉంటూ ఉంటాడు. అయితే అది మన జీవితంలో ఇప్పుడు ప్రస్తుత స్థితిలో అక్కడ చాట్ పైన జీవుని ప్రస్తుత స్థితి అని ఉంటుంది. ఈ ప్రస్తుత స్థితిలో అట్లా అనుకొని అట్లా జీవిస్తూ వస్తున్నాము అనేక జన్మల నుండి. కానీ ఇప్పుడు అధ్యాత్మ విద్య తెలుసుకొని దాన్ని మార్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాము. గత 7-8 ప్రవచనాల నుండి మనం ఈ సాధన చతుష్టయ సంపదన గురించి చెప్పుకుంటున్నాము. అంటే ఎటువంటి సాధన చేసి మనము ఆ స్థాయికి వెళ్ళాలి అన్న దానికి ఇది ఒక ప్రిలిమినరీ క్వాలిఫికేషన్ సాధన చతుష్టయం అనేది. దాన్ని తెలుసుకుంటున్నాం మనం ఎట్లా చేయాలి ఏంటి అనేది, దాంట్లో ఉండే అనేక అంశాలను గురించి. ఇప్పుడు దాంట్లో ఈ సమాధానం అన్న లక్షణానికి ఇది తెలుసుకుంటున్నాము. ఇది చిత్తాన్ని అక్కడ ఆ సత్ లక్షణం నందు, అంటే ఆ పరమాత్మ స్వరూపం నందు ఏకాగ్రం చేయాలి. ఇప్పుడు ఆ సత్ లక్షణం అంటే ఏంటి ఇప్పుడు బ్రీఫ్ గా చెప్పుకున్నాం మనం. ఇంకా కొంచెం కొన్ని ఉదాహరణలతోటి మనం స్పష్టంగా చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం మొదట్లో ఈ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాని అన్ని అంశాల గురించి కూడా అప్పుడు చెప్పుకున్నాము, సచ్చిదానందములన్నింటి గురించి. మరి ఎంత గుర్తుందో లేదో, ఎవరు మననం చేసుకుంటున్నారో లేదో నాకు తెలియదు. ప్రస్తుతం మళ్ళీ ఒకసారి దాన్ని రివైజ్ చేసుకొని అది ఇక్కడ స్పెసిఫిక్ గా ఆ సత్లక్షణం నందు ఏకాగ్రం చేయాలి అని చెప్తున్నారు కనుక ఈ సమాధానానికి దాన్ని కొంత వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒకటి ఉన్నది అని అంటే, అక్కడ ఉదాహరణకు సీసా ఉన్నది అని అంటే ఇక్కడ ఉండుట అన్న లక్షణంతోనే ఇది ఉంటుంది. ఉండుట అన్నది లేకపోతే ఇంకా అది ఉండదు కదా. అయితే ఆ ఉండుట అన్నది దాన్ని ప్రయోగించి అది ఉన్నది అని నేను అంటున్నాను. నేను ఎట్లా అంటున్నాను? నాకు ఆ ఉండటం అనే అనుభూతి ఇందాక చెప్పుకున్నాం మనము, చైతన్యం అని. ఆ చైతన్యవంతం చేసుకొని నేను ఉన్నాను అనే అనుభూతి ఏదైతే తనలో ఉందో దాన్ని అక్కడ ప్రయోగిస్తున్నాము. ఆ ఉండటం, ఉన్నాను అంటే దాంట్లో ఏ అనుభూతి అయితే వస్తుందో అది ఇక్కడ ప్రయోగిస్తున్నాము. దీనికి స్వతహాగా ఉండటం అనే ఒక ఉనికి లక్షణం అన్నింటికీ ఉంటుంది. అది పరమాత్మ స్వరూపం కాబట్టి అన్నిటికీ ఆ లక్షణం అనేది ఉంటుంది. ఆ లక్షణాన్ని నేను చైతన్యవంతం చేసుకొని, కానీ దానికి ఆ లక్షణం ఉంటుంది, కానీ దానికి ఉన్నాను అని దానికి తెలియదు. అది కేవలం ఆ లక్షణాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది అంతే. అది
ఉన్నాను అని దానికి తెలియదు. కానీ అది ఉన్నది అని నేను చెప్పాలి. ఎందుకంటే ఆ ఉండటం ఎట్లా ఉంటుంది, ఆ ఉన్నాను అన్న అనుభూతి ఎట్లా ఉంటుంది నాకు తెలుసు. ఆ అనుభూతిని ఇక్కడ ప్రయోగించి అంటే ఇప్పుడు ఈ సీసా ఉండటం అనేది ఇక్కడ జరుగుతోంది, కానీ నా తెలివిలో దాన్ని గ్రహించి అది ఉన్నది అని నేను చెప్పగలుగుతున్నాను. ఉన్నది అని చెప్పాలంటే ఆ అనుభూతితోటి మనం చెప్పగలుగుతాం. ఆ అనుభూతి లేదు దానికి, కాబట్టి దానికి తెలియదు. ఉన్నాను అని అది అనదు, దాని లోపల అది అనుకోదు, దానికి అటువంటి అనుభూతి లేదు. కానీ నాకున్న అనుభూతితోటి నేను చెప్పగలుగుతున్నాను అది ఉన్నది అని చెప్పి. అట్లా ఏ వస్తువైనా కానీ దాన్ని అనేక ఈ ఫ్లవర్ వేస్ కానీ, గడియారం కానీ, మైక్ కానీ, ఏదైనా కానీ ఉన్నది అని అనాలంటే అవన్నీ కూడా వాటి ఉనికి లక్షణాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి, ఆ పరమాత్మ లక్షణాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కానీ అది ఉన్నది అనాలంటే నేను నా చైతన్యాన్ని ప్రయోగించి నా తెలివితో దాన్ని ఉన్నది అని నేను అనాలి. ఇట్లా ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూసుకుందాము. ఉదాహరణకు అన్ని పదార్థ జాలం అన్ని ఇవన్నీ కూడా ఈ సీసా కానీ, ఆ ఫ్లవర్ వేజ్, ఈ కళ్ళద్దాలు కానీ, ఈ మొబైల్ కానీ, లేజర్ పాయింటర్ కానీ, ఏదైనా కానీ ఉన్నది, అవన్నీ కూడా వ్యక్తం చేస్తున్నాయి, ఉనికి లక్షణాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఆ పరమాత్మ స్వరూపాన్ని వ్యక్తం చేస్తున్నాయి అవి. అది నేను గ్రహించాలి. నేను గ్రహించి అది ఉన్నది అని నా తెలివిలో తెలుసుకొని చెప్పుకోవాలి, లేదా ఇతరులకు చెప్పాలి. అది అతి చిన్న వస్తువు తీసుకున్నా కానీ, ఇప్పుడు ఉదాహరణకు అన్నిటికంటే చిన్న వస్తువు అంటే ఏముంటుంది, ప్రతి పదార్థంలో కూడా మాలిక్యూల్స్, ఆటమ్స్ ఉంటాయి. ఇంకా ఆటమ్స్ లో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఇంకా ప్రోటాన్స్, న్యూట్రాన్స్ లో కూడా ఇంకా అనేక పార్టికల్స్ కనిపెట్టారు సైంటిస్టులు. సో ఒక అతి చిన్న పార్టికల్ లైక్ అన్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ ఉంది అంటే అది కూడా ఆ ఉనికి స్వరూపాన్ని వ్యక్తం చేస్తోంది, ఉనికి లక్షణాన్ని, అంటే ఆ పరమాత్మ స్వరూపాన్ని అది అక్కడ వ్యక్తం చేస్తోంది. దాన్ని నేను అది ఉన్నది అని చెప్పగలను. అట్లా ఇంకా పెద్ద పెద్దవి రాళ్ళు, రప్పలు, ఇటువంటి కుర్చీలు, ఇవన్నీ కూడా అన్నింట్లో కూడా అట్లాగే ఆ ఉండుట అనే లక్షణాన్ని వ్యక్తం చేస్తూ అవి ఉంటున్నాయి. అది గ్రహించాల్సింది నేను, గ్రహించి ఉన్నది అని చెప్పాలి. అది ఆ పరమాత్మ లక్షణాన్ని అన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇంకా పెద్ద పెద్దవి తీసుకుంటే ఈ బిల్డింగ్ ఉన్నది అంటే అక్కడ పరమాత్మ లక్షణం వ్యక్తం అవుతోంది, ఉనికి లక్షణం వ్యక్తం అవుతోంది. ఇంకా అసలు ఈ దేశం, ఈ మొత్తం భూమి అంతా కూడా ఉన్నది అనాలంటే అక్కడ అది మొత్తం ఆ ఉండటం అనే లక్షణాన్ని, పరమాత్మ లక్షణాన్ని వ్యక్తం చేస్తోంది. అది నేను గ్రహించగలను. ఇంకా అది ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనాలంటే సూర్యుడు ఆ పరమాత్మ లక్షణాన్ని వ్యక్తం చేస్తున్నాడు, దాన్ని నేను గ్రహించగలను. చంద్రుడు, ఇంకా అనేక గ్రహాలు, ఈ సూర్యమండలం మొత్తం అన్ని కూడా ఆ లక్షణాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇంకా ఇవన్నీ కలిపి ఒక గెలాక్సీ అంటారు. ఆ గెలాక్సీ ఉన్నది అంటే అవన్నీ కూడా ఆ పరమాత్మ లక్షణాన్ని వ్యక్తం చేస్తున్నాయి, ఆ సత్ లక్షణాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇంకా మిల్కీ వేస్ అంటారు, నెంబర్ ఆఫ్ గెలాక్సీస్ కలిపి ఒక మిల్కీ వే. అట్లా నెంబర్ ఆఫ్ మిల్కీ వేస్ కలిపి ఫైనల్ గా ఒక యూనివర్స్ అని చెప్పి అంటారు. ఈ సృష్టి మొత్తం విశ్వం అంతా కూడా ఉన్నది ఏమిటి అంటే ఆ పరమాత్మ లక్షణాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఇవన్నీ కూడా. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఒకటి ఏంటంటే ఇవన్నీ అశాశ్వతం. ఆ సత్ లక్షణం ఏదైతే ఉన్నదో అది శాశ్వతమైనది, నిత్యమైనది, ఎల్లప్పుడూ ఉండేది, అది ఎప్పటికీ ఉండేది. ఇవన్నీ అశాశ్వతమని మనం ఇంతకుముందు నిత్యానిత్య వస్తు వివేకంలో మనం విచారణ చేసుకున్నప్పుడు ఒక్కొక్క దాన్ని మనము తరచి చూసుకొని ఇది అనిత్యం, ఇది అనిత్యం, ఇది అనిత్యం అని అట్లా చూసుకుంటూ వెళ్ళాం.
ఒక ఆత్మ తప్ప మిగతా అన్ని అనిత్యము అని మనం ధృవీకరించుకున్నాం. ఎందుకంటే వాటికి ఒక లైఫ్ ఉంది. ప్రతి వస్తువుకి ఇది ఉందంటే దీనికి ఒక లైఫ్ ఉంది. ఇంకా ప్రతి వస్తువుకి కూడా ఒక లైఫ్ ఉంది. ఈ భూమికి కూడా ఒక లైఫ్ ఉంది. సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా ఒక కల్పాంతంలో అన్ని ప్రళయం అయిపోతాయి. అవన్నీ ఉండవు. మళ్ళీ ఇంకో కల్పం వచ్చినప్పుడు, మళ్ళీ సృష్టి జరిగినప్పుడు మళ్ళీ వస్తాయి. అంతేగాని అవి శాశ్వతమైనవి కావు. అంటే ఒక కల్పం అంటే ఎన్నో లక్షల సంవత్సరాలు, చాలా ఎక్కువ పీరియడే అయి ఉండొచ్చు కాక, అయినా కానీ శాశ్వతమైతే కావు. వాటికి ఒక లిమిటెడ్ లైఫ్ అనేది ఉంది. మనకు తెలిసిన ఏ పదార్థమైనా అది అట్లా క్షీణించిపోతూనే ఉంటుంది తప్ప శాశ్వతంగా ఏది ఉండదు. కానీ ఇవన్నీ ఆ పరమాత్మ లక్షణాన్ని ఆధారం చేసుకొని దాన్ని వ్యక్తం చేస్తూ ఉంటున్నాయి. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. అవి శాశ్వతములు, మనం శాశ్వతం. నేను అన్నది ఏదైతే ఆ సచ్చిదానంద స్మృతి అని అనుకున్నామో దానికి మూలమైనది సత్లక్షణం. ఆ సత్లక్షణం అనేది శాశ్వతమైనది, ఎల్లప్పుడూ ఉండేది. సృష్టితో సంబంధం లేకుండా, సృష్టి లేనప్పుడు కూడా ఉంటుంది, సృష్టి రాకముందు ఉంటుంది, సృష్టి ప్రళయం అయిన తర్వాత కూడా ఉంటుంది. అట్లా పూర్తిగా శాశ్వతమైనది అది. ఇంకా ఇప్పుడు ప్రాణులను గురించి మనం చూడాలంటే ప్రతి ప్రాణిలో కూడా ఆ ఉనికి లక్షణం అనేది ఉంటుంది. దాంతోటే మనము ఈ తెలుసుకున్న ఈ సచ్చిదానంద స్మృతి అని నిజస్వరూపం, కాన్షియస్నెస్ అని ఇంగ్లీష్లో చెప్పుకున్నాము, అది దాని ప్రవృత్తి, ఈ రెండు కలిపి ఆ రెండు కిరణములతోటి అది ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ రకంగా అక్కడ సత్లక్షణం అనేది వ్యక్తం అవుతూ ఉంటుంది, ప్రవృత్తి కూడా వ్యక్తం అవుతూ ఉంటుంది. ప్రతి ప్రాణిలోనూ అతి చిన్న ప్రాణి తీసుకుంటే సింగిల్ సెల్ మెకానిజం అమీబా దగ్గర నుండి ఏకకణజీవి, అక్కడి నుండి కూడా అనేక పురుగు, పుట్ర, చీమ, దోమ, ఇవన్నీ పక్షులు, పశువులు, మనిషి దాకా కూడా అన్ని ప్రాణులలో కూడా అది ఆ సచ్చిదానంద స్మృతి, దానికి ఆధారమైన మూలమైనది సత్, ఉనికి లక్షణం, పరమాత్మ స్వరూపం. అది అన్నిట్లోనూ ఉన్నది. మనలో ఎట్లాగైతే ఉన్నదో అందరిలోనూ ఉన్నది, అట్లాగే అన్ని ప్రాణులలో కూడా ఉన్నది అది. ఆ రకంగా ఈ ప్రాణులన్నీ కూడా ఇవి కొంతకాలం జీవిస్తాయి, తర్వాత మరణిస్తాయి, మళ్ళీ పుడుతుంటాయి, మళ్ళీ చస్తూ ఉంటాయి. అది అట్లా శాశ్వతంగా ఏది ఉండదు. కానీ ఆ ఉనికి లక్షణం ఉండుట అనేది ఎల్లప్పుడూ ఉండేది, శాశ్వతమైనది. ఇంకా కొన్ని అభౌతికమైన భావాలు మనం తీసుకుంటే, ఒక ఇన్సిడెంట్, ఏదో ఒక వ్యవహారంలో కోపం వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఆ కోపం అనే భావం ఎట్లా వచ్చింది? తన ప్రవృత్తికి తగినట్లుగా, తను కోరుకున్నట్లుగా కాకుండా ఇంకోటి ఏదైనా జరిగితే కోపం వస్తుంది. తన కోరికకు తగినట్టుగా ఉంటే ఆనందం, అది లేకపోతే కోపం వస్తుంది. అయితే ఆ కోపానికి ఎవరు ఉనికినిచ్చారు? నేను ఉనికినిస్తేనే అది ఉంటుంది. ఆ ఉనికి అనేది అది కేవలం ఒక అభౌతికమైన భావం, నాన్ ఫిజికల్ ఎంటిటీ. దానంతట దానికి ఏ ఉనికి ఉండదు. అది నేను ఇస్తేనే అది ఉంటుంది. నా ఉనికిని దానికి ఇస్తే అప్పుడు అది వచ్చి నా ప్రవృత్తి ద్వారా వచ్చి అక్కడ కూర్చుంటుంది. అది ఆ సచ్చిదానంద ఈ స్మృతి కిరణాన్ని దాన్ని మ్యానిపులేట్ చేసి అది అట్లా ప్రవర్తిస్తూ ఉంటుంది. అది బయటికి, ఆ కోపం అనేది ఈ దేహం ద్వారా బయటికి వ్యక్తం అవుతూ ఉంటుంది. అట్లాగే ఏదో మనకు కావాల్సింది, తను చాలా కోరుకున్నది ఏదో జరిగింది అనుకోండి, ఒక పెద్ద ప్రమోషన్ వచ్చింది, లేకపోతే లాటరీ తగిలింది, చాలా 1 కోటి రూపాయలు ఎంతో వచ్చినాయి సంథింగ్. అప్పుడు చాలా సంతోషంతో ఎగిరి గంతులు పెడుతూ ఉంటాడు. అయితే దానికి, ఆ సంతోషానికి ఎక్కడి నుంచి ఉనికి వచ్చింది? అది ఎట్లా ఉన్నది అసలు? అది కేవలం ఒక అభౌతికమైన నాన్ ఫిజికల్ ఎంటిటీ, ఒక భావం. దానికి ఉనికి ఎట్లా వచ్చింది? నేను దానికి ఉనికినిస్తేనే, నా ప్రవృత్తి ప్రేరేపణతోటి దానికి ఉనికినిస్తే అది ఉంటుంది, లేకపోతే అది లేదు. ఉదాహరణకు ఒక ఈవెంట్ ఏదో జరుగుతుంది, అక్కడ
దాన్ని చూచి ఒకడేమో కోపడతాడు, ఒకడేమో బాధపడతాడు, ఇంకొకడేమో ప్రశాంతంగా ఉంటాడు. అది సుఖమైన, దుఃఖమైన, కోపమైన, బాధ అయినా ఏది ఏమీ అనుకోకుండా ప్రశాంతంగా ఉండేవాడు ఒకడు ఉంటాడు. ఈ ఈ భావాలన్నీ ప్రకటించేవాడు ఇంకొకడు ఉంటాడు. ఒకదానికి సంతోషపడతాడు, ఒకదానికి దుఃఖపడతాడు, ఒకదానికి కోపం వస్తుంది, ఒకదానికి ఏదో అవుతుంది. అట్లా అక్కడ ఆ ఒక్కొక్కళ్ళ ప్రవృత్తిని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, కానీ నిజానికి అసలు వాటికి అవి ఆ భావాలు లేనే లేవు. మనం దానికి ఉనికినిస్తే అది ఉంటుంది, లేకపోతే లేదు. సో అదంతా మన కంట్రోల్లో ఉన్నదే గాని దానంతటి దానికి ఆ కోపం అనేది ఒకటి అట్లా ఉండదు. దానికి అసలు ఆ ఎంటిటీకి ఒక ఎగ్జిస్టెన్స్ అనేదే లేదు. ఆ ఎగ్జిస్టెన్స్ మనం ఇవ్వాల్సిందే, దానికి ఇస్తేనే ఆ భావం ఉంటుంది. ఇప్పుడు ఈ భావాలన్నీ కూడా ఇవి శాశ్వతమైనవి కావు, ఇవన్నీ నశించేవి. కోపం వచ్చింది, కాసేపు ఉంటుంది, పోతుంది. ఎప్పటికీ కోపంగా ఉంటాడా? ఎవరు ఉండలేరు. 1 కోటి రూపాయలు కాదు, 100 కోట్లు వచ్చినా గానీ ఎవడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండలేడు. కాసేపు ఉంటుంది, తర్వాత దానికి అలవాటు పడిపోతాడు, అది పోతుంది అంతే. అది ఎలా శాశ్వతంగా ఉండేది కాదు. అది మనం దానికి ఎంతసేపు ఉనికినిస్తే అది అంతసేపు ఉంటుంది ఆ భావం. ఆ తర్వాత మనం ఎప్పుడు వదిలేస్తే అది వెళ్ళిపోతుంది. దానికంటూ ఏమీ ఉండదు. అట్లా ఈ పరమాత్మ స్వరూపం అనేది ఎక్కడ చూసినా, ఏ రకంగా చూసినా, అన్ని పదార్థాలలోనూ మనము ఒక చిన్న ఎలక్ట్రాన్ దగ్గర నుండి ఎంటైర్ యూనివర్స్ వరకు మొత్తం విశ్వం అంతా కూడా చూసుకున్నాము. ఎక్కడైనా కానీ ఆ పరమాత్మ లక్షణమే వ్యక్తమవుతూ ఉంటుంది. మనం చిత్తాన్ని ఏకాగ్రం చేసి తెలుసుకుంటే, విచారణ చేసుకుంటే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఏ ప్రాణినైనా ఒక చిన్న సింగిల్ సెల్ ఆర్గానిజం అమీబా దగ్గర నుండి మనిషి వరకు కూడా అన్ని ప్రాణుల్లో కూడా ఆ ఉనికి లక్షణం, సత్ లక్షణం అనేది పరమాత్మ స్వరూపం అది వ్యక్తమవుతూ, అది ఉంటేనే అది జీవించి ఉంటుంది. తర్వాత ఏ భావానికైనా మనము ఆ లక్షణాన్ని అక్కడ ప్రయోగిస్తేనే అది ఉంటుంది, లేకపోతే దానికి అసలు ఎగ్జిస్టెన్సే లేదు. ఇట్లా ఏ రకంగా చూసినా గానీ మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. భాగవతంలో 2వ స్కంధంలో సుఖమహర్షి పరీక్షిత్కు బోధ చేసిన దాంట్లో ఒక పద్యం చెప్పుకుందాము. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, సంశయమునకు పని లేదు, ఆ హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు, వంశపావన వింటే. అంటే ఈ విశ్వమంతా కూడా హరిమయం. హరి అంటే పరమాత్మని, సత్లక్షణమే. అది మొత్తం ఈ విశ్వమంతా కూడా అదే నిండి ఉన్నది. హరి విశ్వమయుండు అంటే ఆ ఉనికి లక్షణంతోటే ఇవన్నీ ఉన్నాయి, కానీ అది లేకుండా ఇవన్నీ ఏవీ లేవు. అది లేకపోతే ఏదీ లేదు. అంటే అదే అంతా హరిమయమే. ఆ ఉనికి లక్షణమే అంతటా ఉన్నది. దాంతోటే ఏదైనా ఉన్నది. అది లేకపోతే ఏదీ లేదు. అది లేనప్పుడు ఏదీ లేదు. అట్లా హరి విశ్వమయుండు. హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు. ఒక ఆటం కూడా, ఒక ఎలక్ట్రాన్ కూడా, ఒక ఏ సబాటామిక్ పార్టికల్ కూడా అది లేకుండా లేదు. ఈ రకంగా చాలా చక్కగా చెప్పారు భాగవతంలో. ఇప్పుడు ఈ ఉనికి యొక్క కొన్ని లక్షణాలను గురించి మనం చెప్పుకుందాం. దాన్ని స్వభావ లక్షణాలు ఎట్లా, ఏ రకంగా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, భాషకు అందనిది ఆ పరమాత్మ స్వరూపం, ఆ ఉనికి లక్షణం. ఈవెన్ సచ్చిదానంద స్మృతి అయినా కానీ దాన్ని భాషలో చెప్పటానికి మనం ప్రయత్నిస్తున్నాము, భాషతో తెలుసుకోవటానికి మనం ప్రయత్నిస్తున్నాం. అయితే కొంతవరకు అది చేయగలుగుతాము, కానీ బియాండ్ దట్ ఎవరికి వాళ్ళు వాళ్ళ సాధనతోటి వాళ్ళ అనుభూతిలో అది పొందవలసిందే, గాని కేవలం చెప్తే వినటం వల్ల, ఒక టెక్స్ట్ చదవటం వల్ల అది వచ్చేది కాదు. దాన్ని సాధన చేస్తూ, ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పినట్టు చిత్త ఏకాగ్ర్యం, చిత్తాన్ని ఏకాగ్రం చేసి
దాని మీద సాధన చేస్తూ ఎవరికి వాళ్ళు వాళ్ళ అనుభూతిలో దాన్ని తెలుసుకోవాలి. అయితే ఈ భాష అనేది ఈ మానవుడికి జ్ఞానం అనేది అన్నిటికంటే విశేషం అన్నారు కాబట్టి ఆ జ్ఞానంతో మనం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. అది కొంతవరకు ఇంతకుముందు శాఖాచంద్ర న్యాయం అని చెప్పాము. ఇక్కడెక్కడో చంద్రుడు అక్కడ ఉన్నాడు అంటే అసలు చంద్రుడు అంటే ఏంటో తెలియని వాడికి చంద్రుడు ఎక్కడున్నాడు, ఏడి చంద్రుడు అంటే మనం ఏం చెప్తాం, అక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టు కొమ్మ ఉంది, ఆ చెట్టు వాడికి తెలుసు, చెట్టు కొమ్మ తెలుసు. ఆ చెట్టు ఉంది చూడు, దానిపైన కొమ్మ ఉంది చూడు, ఆ కొమ్మ ఆ చిటార్ కొమ్మన ఒక ఉంది, ఆ కొమ్మ కనపడుతోంది కదా, ఇప్పుడు నీ దృష్టి దాని మీద పెట్టి దృష్టిని అట్లా పొడిగించితే అక్కడ చంద్రుడు కనపడతాడు అని చెప్తాం. అంటే వాడు సరిగ్గా చూడగలిగితే అక్కడ చంద్రుడు కనపడతాడు, దాటో ఇటో చూస్తే ఇంకోటి ఏదో కనపడుతుంది, అది వేరే సంగతి. అయితే అట్లా ఈ భాషతోటి ఉపమానాలతోటి కొంతవరకు మనం అందించగలుగుతాం. బియాండ్ దట్ ఇంకా ఎవరికి వాళ్ళు సాధన చేసుకొని వాళ్ళ అనుభూతిలో తెలుసుకోవాల్సిందే. ఆ అనుభూతిని భాషలో చెప్పటం కష్టం. అయితే కొన్ని లక్షణాలు మనం చెప్పుకుందాము. ఇప్పుడు అణోరణీయ అన్నారు అంటే అతి సూక్ష్మమైన దానికంటే కూడా సూక్ష్మమైనది. అతి సూక్ష్మమైనది అంటే ఇవన్నీ పదార్థాలు ఇందాక చెప్పుకున్నాం మనం. అతి సూక్ష్మమైనది మనం ఆటమ్, ఎలక్ట్రాన్, ఇంకా అదర్స్ ఆఫ్ అటామిక్ పార్టికల్స్. దానికంటే ఇంకా సూక్ష్మమైనది. ఎందుకు? ఇది ఫిజికల్ ఎంటిటీ కాదు, భౌతికమైనది కాదు, అభౌతికమైనది కనుక ఇంకా సూక్ష్మమైనది. ఆ రకంగా ఈ ఈ ఉనికి లక్షణాన్ని అణోరణి అని అన్నారు. దాంతో ఒక ఇండికేషన్ అన్నమాట ఎట్లా ఉంటుంది అన్నది. తర్వాత అస్థూలం అన్నారు అంటే జగద్ విలక్షణమైనది. అంటే ఈ జగత్ పదార్థాలతోటి ఏవైతే పదార్థాలు ఉన్నాయో దాంతో పోల్చి చెప్పలేం. జగత్తులో అతిపెద్ద ఒక స్థూలంగా ఉన్నది ఒక మేరు పర్వతం అని అంటారు. ఆ పర్వతాన్ని కదిలించాలంటే ఎంత కష్టపడాలో, ఎంత కష్టపడ్డా అది జరగదో, అట్లాగే దీన్ని ఈ స్వరూపాన్ని దేంతోటి కూడా ఇది చలించనిది. ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, నిశ్చలమైనది, స్థిరమైనది, అది ఎప్పటికీ చలించదు. సృష్టికి పూర్వం ఉన్నది, సృష్టిలో ఉన్నది, సృష్టి తర్వాత ఉన్నది. అది దానికి చలనం అనేది లేదు, శాశ్వతంగా అట్లా స్థిరంగా నిశ్చలంగా అట్లా ఉంటుంది. మిగతా జగత్తులోని అన్ని పదార్థాలు కూడా అవన్నీ చలించుతూనే ఉంటాయి. స్థూలమైనవి వాటన్నిటికీ నశిస్తూ ఉంటాయి, క్షీణిస్తూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. ప్రాణులైతే వస్తువులైతే క్షీణించిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్తవి మనం తయారు చేస్తే వస్తాయి, లేకపోతే న్యాచురల్ గా కొన్ని వస్తూ ఉంటాయి. కొన్ని ఖనిజాలు ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవన్నీ కూడా అట్లా స్థిరమైనవి, శాశ్వతమైనవి కావు, నిశ్చలమైనవి కావు. ఇంకా అహ్రస్వం అదీర్ఘం అని అన్నారు. అంటే అన్నిటికంటే పొట్టిది పొడుగైనది. ఇప్పుడు ఒకటి పొట్టిది అని చెప్పాలంటే ఇక్కడ ఒక రెండు వస్తువులు ఉంటే ఇది పొడుగుది, ఇది పొట్టిది అని చెప్పవచ్చు. అట్లాగే అదీర్ఘం అంటే పొడవైనది, అంటే ఇది పొడవైనది, ఇది పొట్టిది అని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ఈ పోలిక ఉండాలి అంటే, ఒకటి పొట్టిది అని అనాలంటే అక్కడ ఇంకొకటి దానికి పోల్చుకోవటానికి ఒకటి ఉండాలి. ఒకటి పోల్చుకోవటానికి ఉంటే దాంతో చూచి ఇది పొట్టిది అని అనవచ్చు, దీంతో పోల్చుకొని అది పొడుగుది అని అనవచ్చు. ఇప్పుడు ఒక మనిషి 6 feet ఉన్నాడు అనుకోండి, ఇంకొక 5.5 feet ఉన్న మనిషితోటి పోల్చి చూస్తే 6 feet మనిషి పొడుగు. అదే 6 feet 2 inches ఇంకెవడో ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాడు పొట్టి అవుతాడు మళ్ళీ. సో ఆ పొట్టి పొడుగు అనేది అక్కడ శాశ్వతమేం కాదు, ఇంకొక దాంతో పోల్చి అవతల దేంతో పోలుస్తున్నాం అనే దాన్ని బట్టే అది వస్తుంది. కానీ అబ్సల్యూట్ గా వీడు పొట్టి, అబ్సల్యూట్ గా వీడు పొడుగు అని చెప్పలేము. ఇప్పుడు అదే మగవాళ్ళకి ఒకటేదో ఒక సాధారణంగా
ఇప్పుడు 6 feet పైన ఉంటే అట్లా పొడుగు అని అంటాం. అదే ఆడవాళ్లకు 5.5 feet ఉంటే ఈ అమ్మాయి పొడుగు అని అనుకుంటాం. సో అక్కడ ఆ స్టాండర్డ్ కూడా ఒకటేదో మనం సుమారుగా అనుకున్నది కూడా అందరికీ ఒకటి ఉండటం లేదు. అది వేరు, ఇది వేరు. ఈ జగత్తులో అట్లా అన్ని మారుతూ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ అనేది ఏది మనం అనుకుంటూ ఉంటామో అది ప్రతిదానికి ఒకటే స్టాండర్డ్ లాగా అట్లా ఉండదు. కానీ అదే మనం ఆత్మలక్షణానికి వస్తే అసలు ఇంకొక దాంతో పోల్చగలిగిందే కాదు. అది ఉన్నదే ఒకటే ఒకటి, అది తప్ప ఇంకొకటి ఏదీ లేదు. దేంట్లోనైనా అదే ఉన్నది. దాంతో పోల్చి దాన్ని ఇంకొక దాంతో పోల్చి మనం స్థూలంగా చెప్పగలిగిందే కాదు. కనుక అది వేరు, ఇది వేరు. ఆ తర్వాత అజం అన్నారు. జం అంటే పుట్టటం, అజం అంటే పుట్టుక లేనిది. పుట్టుక లేనిది ఇప్పుడు ఏమేవి పుట్టుక ఉన్నాయి? దేహానికి పుట్టుక ఉంది. దేహం పుడుతుంది, సస్తుంది. ఇంకా మనకు అనేక ఇంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. శ్రోత్రత్వం, చక్షుర్జిహ్వ ఘ్రాణేంద్రియములు అని. చెవి, చర్మము స్పర్శగా తెలుసుకుంటుంది. చక్షు అంటే కళ్ళు చూస్తాయి, దృశ్యాన్ని తెలుసుకుంటాయి. జిహ్వ అంటే రుచిని తెలుసుకుంటుంది, నాలుక. ఘ్రాణం అంటే వాసన తెలుసుకుంటుంది, ముక్కు. ఈ రకంగా ఈ 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియములు వాటికి ఇంద్రియార్థములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు అని అన్నారు. ఇప్పుడు చెవికి శబ్దం తెలుసుకుంటుంది, కళ్ళు దృశ్యాన్ని తెలుసుకుంటాయి, త్వక్ అనేది చర్మం అది స్పర్శను తెలుసుకుంటుంది, జిహ్వ అది రుచిని తెలుసుకుంటూ ఉంటుంది, ఘ్రాణం వాసనం తెలుసుకుంటుంది. ఇప్పుడు వీటితోటి మనము ఈ 5 జ్ఞానేంద్రియాలను పట్టుకొని వాటితో వస్తున్న ఇంద్రియార్థములను గ్రహిస్తూ ఇది బాగుంది, ఇది బాగలేదు అని అనుకుంటూ వస్తుంటాం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం మనము ఈ విషయ వాసనలు ఎట్లా వస్తాయి అన్నది. ఒక విషయ వాసన నుండి ఒక ప్రేరేపణ వస్తుంది, దాంతో ఆ కోరికకు తగిన కర్మ వీడు చేస్తాడు, ఒక క్రియ. దాన్ని ఆ కోరిక తీర్చుకోవటానికి ప్రయత్నిస్తాడు. అది తీరితే అక్కడ ఒక అనుభూతి వస్తుంది, ఒక సుఖప్రదమైన అనుభూతి వస్తుంది. దాంతో మళ్ళీ ఒక విషయ వాసన క్రియేట్ అవుతూ ఉంటుంది, ఇంకా అంతకుముందున దృఢం అవుతూ ఉంటుంది. లేదు అది జరగలేదు అనుకోండి, అప్పుడు ఒక దుఃఖమయమైన ఒక అనుభూతి వస్తుంది. దాంతో ఒక విషయ వాసన క్రియేట్ అవుతూ ఉంటుంది, చెడుగా, ఇది సరి అయినది కాదు అన్నట్లుగా. అట్లా వాటితోటి ఇవి జరుగుతూ ఉంటాయని. ఇప్పుడు తనకు కావాల్సింది జరిగినప్పుడు సంతోషం, లేనప్పుడు దుఃఖం, ఇవి అనుభవిస్తూ ఉంటాడు. ఇవి వాటిని పట్టుకొని మనం జీవితాంతం వీటితోటే జీవిస్తూ ఉంటాం. ఒక తిండి గురించి చెప్తే, ఒక ఆహార పదార్థాన్ని ఇది బాగుంది, అది బాగాలేదు, ఇది నాకు ఇష్టం, అది నాకు ఇష్టం లేదు, అది ద్వేషం. అట్లా ఒక బట్టను గురించి చూస్తే, ఒక బట్ట ఇది నాకు ఇష్టం, అది నాకు ఇష్టం లేదు, ఇంకొకటి అయితే ద్వేషం. అట్లా ఇంకా అనేకమైనవి. ఏదైనా కానీ అన్నీ మన జీవితంలో ఏవేవి మనకు అవసరం అని అనుకుంటున్నామో వేటిని పట్టుకొని మనము అదే తన జీవితానికి ఆధారం అన్నట్లుగా, అది ఉంటేనే అసలు నేను సుఖంగా ఉంటాను అని అనుకొని ఏవేవి పట్టుకొని ఉంటున్నాడో వాటితోటి అదే జీవితం అన్నట్లుగా వాటిని పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఉదాహరణకు ఒక కాఫీ ఉందనుకోండి. ఇప్పుడు ఆ కాఫీ మీద కోరిక ఉన్నవాడు, అటువంటి విషయవాసనతోటి ఆ కోరిక ప్రేరేపింపబడి ఉన్నవాడు, వాడికి అది కావాలి. ఇప్పుడు అది లేనివాడు ఉంటాడు, ఉన్నవాడు ఉంటాడు. మనం చూస్తూనే ఉన్నాం, అందరూ కాఫీ అంటే ఇష్టపడే వాళ్ళు ఏమి ఉండరు. అక్కడ కాఫీ పొడి ఉంది, పాలు ఉన్నాయి, ఒక నీళ్లు ఉన్నాయి, స్టవ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కాఫీ అవసరం లేని వాడికి వాటితోటి ఏం సంబంధం లేదు, వాటిని పట్టించుకోవడం. అదే కాఫీ అవసరం ఉన్న వాడికి అవి చాలా ముఖ్యం, అవి కావాలి. దాంతో వాడు కాఫీ చేసుకొని ఆ కాఫీని ఆనందించాలి.
దాంతోటే తనకు ఉనికి వచ్చిందని అనుకుంటూ ఉంటాడు. అది ఉంటేనే నేను నన్న లెవెల్లో ఆ కాసేపు ప్రేరేపణ ఎంతసేపు ఉంటుందో అంతసేపు. ఎప్పుడైతే అది కొద్ది కొద్దిగా కాఫీ తాగుతున్నాడో ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నానని అనుకుంటాడు. అవన్నీ అశాశ్వతమైనవి వాడికి. అయినా కానీ అది అంతే, తాగిన ప్రతిసారి అట్లాగే అనుకుంటూ ఉంటాడు. ఆ ఫీలింగ్ తోటే తాగుతూ ఉంటాడు. అది ఖాళీ అయిపోయిన తర్వాత ఉనికి అయిపోతుంది అక్కడికి. దానికి ఇంకా ఉనికి లేదు. మళ్ళీ కాసేపటికి ఎప్పుడో మళ్ళీ అవసరమైన మళ్ళీ ఆ ప్రేరేపణ వచ్చినప్పుడు మళ్ళీ మొదలు. సో దాంతోటే అట్లా పుడుతూ చస్తూ ఆ భావాలు జరుగుతూ ఉంటాయి, మనోభావాలు. ఆ రకంగా వాటిని పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. ఇదే జీవితం అన్నట్లుగా దాంతో ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ ఉనికి లక్షణానికి అటువంటివి ఏమీ లేవు. దానికి అసలు పుట్టుకే లేదు. అజం అన్నారు అంటే అసలు పుట్టుక లేదు, మరణం లేదు, అది ఎల్లప్పుడూ ఉండేది. ఈ భావాలన్నీ వస్తూ పోతూ ఉండేవి. ఈ ఇంద్రియార్థములన్నీ కూడా వాటి యందు ఇష్టం అన్నది అవన్నీ వస్తూ పోతూ ఉండేవి. అట్లాగే అవ్యయం అన్నారు. అవ్యయం అంటే వ్యయం అంటే మామూలుగా దేనికంటాము, ఖర్చు అయిపోయేదాన్ని వ్యయం అని అంటాం. అంటే వ్యయం అనేది ఇక్కడ మార్పును సూచిస్తుంది. అవ్యయం అంటే మార్పు లేనిది అని, వ్యయం అంటే మారిపోతూ ఉండేదాన్ని అని అంటారు. ఇప్పుడు ఉదాహరణకి మన దేహం ఉంది, దానికి షడ్భావ వికారాలు అని అంటారు. అస్థి జాయతే వర్ధతే విపరిణమతి క్షయతి నశ్యతి అని అంటారు. అస్థి అంటే తల్లి కడుపులో ఉన్నాడు, జాయతే అక్కడి నుంచి పుట్టాడు, తర్వాత వర్ధతే అక్కడి నుంచి వృద్ధి పొందుతున్నాడు, దేహంగా పెరుగుతున్నాడు. తర్వాత విపరిణమతి అంటే మార్పులు చెందుతూ ఉంటాడు. పెరుగుతూ ఉంటే అన్ని మార్పులు వస్తూ ఉంటాయి. చిన్నప్పుడు లేనివన్నీ పెద్ద అవుతూ ఉంటాయి. ఆ పోలికలు అన్ని స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. మార్పులు వస్తూ ఉంటాయి దేహంలో, మనోభావాలలో అన్ని రకాలుగా మార్పులు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ముసలితనం వచ్చేటప్పటికి క్షయతి, ఒక్కొక్కటి ఏదైతే ఇంతకు ముందు వృద్ధి పొందుతూ వచ్చినాయో అవన్నీ నశించటం మొదలు పెడతాయి, క్షీణించటం మొదలు పెడతాయి. అది కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, ఇంకోటి ఏదో అవుతుంది, స్ట్రైట్ గా నిలబడలేడు, వంగిపోతూ ఉంటాడు, ఇంకా అన్ని రకాలవి ఆ క్షీణించటం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. తర్వాత చివరికి నశిస్తాడు. ఈ రకంగా ఈ షడ్భావ వికారాలు అంటారు. ఈ 6 రకాల మార్పులు పొందుతూ ఉంటుంది దేహం. కానీ అదే సత్లక్షణానికి ఎటువంటి మార్పు లేదు. అది ఎల్లప్పుడూ ఆ పరమాత్మ స్వరూపం అది అట్లాగే నిశ్చలంగా స్థిరంగా ఎటువంటి మార్పు లేకుండా ఉంటుంది. అట్లాగే ఇంద్రియార్థాలు, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం మనం, ఇంద్రియార్థాలు అంటే శబ్ద స్పర్శ రూపరస గంధములు. అవి మారుతూ ఉంటాయి. మన ఇష్టాలు కూడా మారుతూ ఉంటాయి. ఒకప్పుడు ఇష్టం లేని తర్వాత ఎప్పుడు ఇష్టం అవ్వచ్చు. ఒక చిన్న పిల్లాడికి కాఫీ ఇస్తే వాడికి ఏం నచ్చదు, అది ఏముంటుంది చేయదు. అదే పెద్ద అయిన తర్వాత అదే చాలా కావాలి అని అంటూ ఉంటాడు. చిన్నప్పుడు స్వీట్స్ తింటే చాలా ఆనందంగా ఉండొచ్చు, అదే పెద్దవాడు అయిన తర్వాత స్వీట్ల మీద ఇష్టం కూడా ఉండకపోవచ్చు. అట్లా అన్ని మారిపోతూ ఉంటాయి. ఈ మార్పులన్నీ లేనిది అవ్యయం అన్నది సత్లక్షణం. ఈ మార్పులన్నీ జగత్తును సూచిస్తున్నాయి. ఈ జగత్ విలక్షణం, దీనికి విలక్షణంగా తన ఆత్మస్వరూపము, తన ఉనికి లక్షణము ఉంటాయి. ఆ రకంగా మార్పులు లేనిది ఈ ఉనికి స్వరూపం, ఉనికి లక్షణం. తర్వాత అమృతం. అమృతం అంటే, మృతం అంటే మరణించటం, అమృతం అంటే మరణం లేకపోవటం. మామూలుగా దేవేంద్రుడి దగ్గర ఏదో సీసాల అమృతం ఉంటుంది, అది దాగితే ఏదో అవుతుంది అని కాదు. అమృతం అంటే మరణం లేకపోవటాన్ని అమృతం అని అంటారు. అట్లా ఇప్పుడు దేహం పుడుతుంది, మరణిస్తూ ఉంటుంది, అది మనం చూస్తూనే ఉన్నాం. కోరికలు పుడుతున్నాయి, మళ్ళీ పోతున్నాయి, చూస్తూనే ఉన్నాం. ఇట్లా జగత్తులో మరల పుడుతూ ఉంటాము, చస్తూ ఉంటాము. ఇవి కోరికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అనేక భావాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంటే పుడతాయి, చస్తాయి, పుడతాయి, చస్తాయి. ఇవి ఇట్లా జరుగుతూ ఉన్నాయి. కానీ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది,
జాతస్య హి ధ్రువో మృత్యు, చాలా మంది వినే ఉంటారు ఎక్కడ, అంటే పుట్టిన వాడికి చావు తప్పదు అన్నట్లుగా. అట్లా అట్లాగే అన్ని వస్తువులకి భావాలకి కూడా అది వర్తిస్తుంది. అయితే ఈ ఉనికి లక్షణం పరమాత్మ స్వరూపం, దీనికి అటువంటి మార్పులు ఉండవు. అది జగత్ లక్షణం, ఇదేమో జగత్ విలక్షణం అయినది. స్వతసిద్ధం అంటే ఇప్పుడు పుట్టుక లేదు, చావు లేదు, మరి ఎట్లా ఉంటుంది ఇది అంటే స్వతసిద్ధం, తనంతట తనే. దీనికి భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది, ఎత్ర చైవ ఆత్మన ఆత్మానం పశ్యన్న ఆత్మని తుష్యతి. ఇక్కడ ఆత్మన అంటే ఆత్మచేత, ఆత్మానం ఆత్మను, పశ్యన్ ఆత్మని ఆత్మని ఆత్మయందే చూస్తూ తుష్యతి, తృప్తిగా ఉంటున్నాడు. తనలో తనను తానే చూసుకుంటూ తృప్తిగా ఉంటుంది. అంటే బయట దేనితోని సంబంధం లేకుండా, దేనితోనూ అవసరం లేకుండా తనంతట తనే తనలోనే తృప్తిగా ఉండగలగటం అన్నది ఆ స్వతసిద్ధం అన్న ఆ లక్షణం ఇట్లా ఉంటుంది. ఇంకొకటి కుతశ్చిన్ న బభూవ కశ్చిత్ అని, అంటే అది ఉండటానికి ఇంకొకటి ఆధారం కాదు, ఏ ఆధారంతోనూ అది ఉండదు, అదే అన్నిటికీ ఆధారం. ఇంకా దానికి ఆధారమే ఉంది, దానికి ఆధారమే లేదు. అటువంటిది ఆ సత్ లక్షణం. దీన్ని స్వతసిద్ధం అని అన్నారు. ఇంకా పరిపూర్ణం అన్నారు. పరిపూర్ణం అంటే అది పూర్ణమైన స్వరూపం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సమృద్ధి స్వరూపం అని. అనేకమైన జగత్ విషయాలకు మనం పోల్చి చూసుకొని ప్రతి దాంట్లో దీంట్లో ఉనికి అని అనుకుంటూ చివరికి ఎక్కడా కూడా అది నశిస్తే తన ఉనికియే పోయినట్లుగా దుఃఖించటం, ఇవన్నీ అనుకొని ఎంత ఏది చేసినా గానీ ఆ సమృద్ధి అనేది రావటం లేదు. ఈ పరిపూర్ణం అంటే అది ఆత్మలక్షణం అనేది పరిపూర్ణమైనది, పూర్ణమైనది. దానికి ఇంకో ఏది అవసరం లేదు. అదే ఈ జగత్తులో ఉన్న అన్ని పదార్థాలకు, మనుషులకు, జీవులకు అన్నింటికీ కూడా కొన్ని కోరికలు ఉంటాయి. అన్నీ ఉండవు, వాటికి ఇంకా కోరికలు ఉంటాయి. కోరికలు ఉన్నాయి అంటే అర్థం ఏంటి? అది కావాలి, ఇది కావాలి అంటే అది నా దగ్గర లేదు అని అర్థం. నా దగ్గర లేకపోతేనే కదా అది కావాలనుకుంటాడు. నా దగ్గర సమృద్ధిగా ఒకటి ఉందనుకోండి, అది కావాలని ఎవడు అనుకోడు, ఇంకా కావాలని ఎందుకు అనుకుంటాడు? అంటే అది పూర్ణంగా లేడనమాట. అక్కడ అది పూర్ణ స్వరూపం కాదు ఏ జీవుడు కూడా. అది ఇంకా ఏదో తక్కువ ఉంది అన్నది వెల్తి స్వరూపం. ఇది జగత్ స్వరూపం. అట్లా కాకుండా ఆ ఉనికి స్వరూపం అనేది పూర్ణమైనది, పరిపూర్ణం, దానికి ఏదీ తక్కువ లేదు. ఇంకా ఇందాక చెప్పుకున్నట్లుగా ఎత్ర చైవ ఆత్మన ఆత్మానం పశ్యన్న ఆత్మని తుష్యతి అంటే తనలో తానే తనను చూసుకుంటూ అట్లా తృప్తిగా ఉండగలిగేది ఆ ఉనికి లక్షణం. దానికి తప్ప ఇంకొకటి లేదు. ఇంకా అరూపం అన్నారు. మామూలుగా ఈ చరాచరములకు కొన్ని రూపాలు ఉంటాయి. ఇప్పుడు ఇది సీసా అంటే దీనికి ఒక రూపం ఉంది, నామం ఉంది, పేరు. ఒక రూపం, ఒక పేరు దీనికి ఉంది. అట్లాగే ఈ డబ్బా ఉందంటే దీనికి ఒక పేరు ఉంది, దీనికి ఒక రూపం ఉంది. దేనికి రూపాలు ఉంటాయో వాటన్నిటికీ పేర్లు ఉంటాయి. అవి మనం పెట్టుకున్న పేర్లే. అయితే మనం పెట్టుకున్న పేర్లే అయినా కానీ మనం అదే సత్యం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం. అది మనం పెట్టింది అని మనం అనుకోం. ఒక కొండను కర్ర అనొచ్చు, కర్రను కొండ అని అనొచ్చు. ఏం తప్పు లేదు, అది అట్లా పెట్టుకుంటే మనం అట్లాగే అనుకుంటూ ఉండొచ్చు. కానీ అది అట్లా అనగానే అది తప్పు అని మనం అనుకుంటూ ఉంటాం. అట్లా ఈ నామరూపాలతోటి కొన్ని ద్వంద్వాలు క్రియేట్ చేసుకొని వాటితో మనము జగద్భావంలో జీవిస్తూ ఉంటాము. అటువంటి నామరూపాలు ఈ ఉనికి లక్షణానికి లేవు. ఇంకా అక్రియం అన్నారు. క్రియలు చేయవలసిన అవసరం లేదు సత్లక్షణానికి. మనం అన్ని క్రియలు చేస్తూ ఉంటాము. మన కోరికలు తీర్చుకోవడానికి మనం అనేక క్రియలు చేస్తూ ఉంటాము. వాటితోటి మనం ఇంతకుముందు
నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇందాక కూడా చెప్పుకున్నాం. తన కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడం అనేది. అట్లా కాకుండా ఎన్నిసార్లు ఎన్ని కోరికలు తీర్చుకున్నా గానీ ఇంకా ఇంకా అవి వస్తూనే ఉంటాయి. ఎక్కడ దానికి ఎండ్ అంటూ ఉండదు. కోరికలు అనేవి ఓకే, ఇప్పుడు పుట్టినప్పటి నుండి ఇప్పటికి ఎన్నో లక్షల కోరికలు తీసుకున్నాను, ఇంకా చాలు అని అనుకోడు. ఇంకా అప్పటికీ కోరికలు ఉంటూనే ఉంటాయి. అట్లా అన్లెస్ అక్కడ అధ్యాత్మ విద్య తెలుసుకొని దాన్ని సాధన చేసి ఆ స్థాయికి వెళ్ళి ఇంకా నాకు ఈ కోరికలు ఇవన్నీ అశాశ్వతం అని తెలుసుకొని దీనివల్లనే నేను పాడవుతున్నానని తెలుసుకొని దీనివల్లనే దుఃఖం వస్తుంది అని ఎప్పుడైతే తెలుసుకొని వదిలిపెడతాడో అప్పటిదాకా కూడా అవన్నీ అట్లాగే ఉంటాయి. అట్లా ఎప్పుడు వదిలిపెడితే అప్పుడు ఆ క్రియలు చేయవలసిన అవసరం ఉండదు. ఆత్మస్వరూపం ఇది జగత్ స్వరూపం. అదే ఉనికి లక్షణం ఎట్లా ఉంటుందంటే దానికి అక్రియం, అసలు ఏ కోరికలు ఉండవు, ఏ క్రియలు ఉండవు, ఏమీ చేయవలసిన అవసరం లేదు. తనలో తననే చూసుకుంటూ తృప్తిగా ఉండగలిగిన స్వరూపం అది. కనుక ఈ రకంగా అది కూడా జగత్కు విలక్షణమైనది. ఇంకా అగుణం అన్నారు. ఇప్పుడు గుణములు గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నాము. సత్వరజస్తమో గుణములని 3 గుణములు. ఆ గుణములు ఉన్నవాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటారు అవన్నీ కొంత చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు జగత్తులో ఈ గుణములతోటి ఈ జగత్తు క్రియేట్ అవుతూ ఉంది. ఆ గుణం ఉన్నవాడు అటువంటి వాటిని ఇష్టపడతాడు, ఇటువంటి వాడు కొన్ని రకాల వాటిని ద్వేషిస్తాడు. దాంతో జీవిస్తూ ఉంటాడు. ఇదే జీవితం అన్నట్లుగా చర్విత చర్వణంగా అట్లా జీవిస్తూనే ఉంటాడు. పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు. ఆ కోరికలు పుడుతూ ఉంటాయి, చస్తూ ఉంటాయి. అట్లా నడుస్తూనే ఉంటుంది. అదే జీవితం అన్నట్లుగా బ్రతుకుతూ ఉంటాడు. అట్లా కాకుండా ఈ ఉనికి లక్షణం అనేది అగుణం, అసలు గుణములే లేనిది. ఎటువంటి గుణము లేనిది ఉనికి లక్షణం. ఆ రకంగా ఇది జగద్ విలక్షణం, జగత్తుకు వేరైనది, అంటే వేరైనది. ఇప్పుడు కొన్ని లక్షణాలు చూసుకున్నాం, ఇంకా కూడా కొన్ని ఉంటాయి. చాలా లక్షణాలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకోవాలంటే చాలా సమయం కావాలి. బట్ అసలు ఏదైతే దాని భావం ఏంటి అన్నది మీకు ఇప్పటికీ స్పష్టంగా అర్థమై ఉండాలి. దీనికి సంబంధించి స్వామి వివేకానంద ఒక కొటేషన్ ఒకటి ఉంది, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం అది. అయితే ఆయన ఏమంటారంటే, ఇట్ ఈస్ నాట్ దట్ ఐ జస్ట్ ఎగ్జిస్ట్, ఐ ఆమ్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ జస్ట్ ఎగ్జిస్ట్, ఐ ఆమ్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. అంటే నేను ఉన్నాను అన్నది కాదు, కేవలం నేను ఉన్నాను అన్నది కాదు, అసలు ఉండటం అనేదే నేను. ఉండటం అనేదే నేను. ఏదైతే మనం పరమాత్మ స్వరూపం అని చెప్పుకుంటున్నామో, సత్లక్షణము, ఉనికి, ఉండటం, అదే నేను అని చెప్తున్నారు. ఇది ఒక అతీత స్థితికి వెళ్ళిన ఒక యోగి, ఒక మహర్షి చెప్తున్న విషయం. అంటే మనం కూడా తన నిజస్వరూపాన్ని తెలుసుకొని దాంట్లో నిలవాలి అని ప్రయత్నం చేస్తూ మనం ఈ అధ్యాత్మ విద్యను తెలుసుకుంటున్నాము. శాశ్వత సుఖం రావాలని, దుఃఖాలు పోవాలని, తన నిజస్వరూపంలో నిలవాలని ధ్యేయంగా పెట్టుకొని మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాము. నిజంగా ఆ స్వరూపానికి వెళ్ళినప్పుడు మన సాధన పరిపూర్ణమై మనం ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఆ పరమాత్మ తనలోనే ఉన్నాడు, అసలు తనే ఆ పరమాత్మే అని తెలుసుకుంటాము. అది అల్టిమేట్ స్టేజ్. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మనం ఆ విషయం తెలుసుకుంటాం. అది యాక్చువల్గా దీనికి ఈ సమాధానం అన్నదానికి. ఇప్పుడు ఈ సత్లక్షణమునందు చిత్తాన్ని ఏకాగ్రం చేస్తే, మనసు బుద్ధి చిత్తంలోనే ఏకాగ్రం చేస్తే, అప్పుడు అంటే కాన్సన్ట్రేట్ చేస్తే, అప్పుడు ఆ స్థాయికి ఇట్లా మనం విచారణ చేసుకొని తన నిజస్వరూపానికి ఎదగటం అనేది జరుగుతుంది. ఆత్మతత్వం నంది తృప్తిగా ఉండటం, సాధన కర్మలో ఉత్సాహంగా ఉండి చేస్తూ ఉండటం అనేది జరుగుతుంది. ఇది ఈ సమాధి షట్క సంపత్తి అని మనం ఏదైతే 6 అంశములతో కూడిన ఒక సంపద
అని చెప్పుకొని దాన్ని చెప్పుకుంటూ వస్తున్నాము. దాంట్లో చివరి అంశం 6వ అంశం ఇది. ఆ, ఇప్పుడు మనం ఇంతవరకు ఏం తెలుసుకున్నాం ఈ సమాధి షట్క సంపత్తిలో అన్నది జస్ట్ ఒక ఓవర్వ్యూ చూద్దాము. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం అని తెలుసుకున్నాము. అంతరింద్రియం ముఖ్యంగా మనసు ఎట్లా ఉంటుంది, అది తలంచటం, అనుకోవటం మనసు అంటే అంటూ ఉంటుంది. అది ఏం చేస్తుంది, ఎంతసేపటికి గడిచిపోయిన వాటిని గురించి ఏమన్నా ఆలోచిస్తూ ఉంటుంది, లేకపోతే భవిష్యత్తులో కావాలనుకున్న వాటికి, రాబోయే వాటి గురించి ఏదో ఊహిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా కేవలం విషయ వాసనల ప్రేరేపణలతోటి జరుగుతుంది అని మనం తెలుసుకున్నాము. దాని గురించి ఇంకా చాలా ఇన్ డెప్త్ గా తెలుసుకున్నాము. దాదాపు 3 ప్రవచనాలు దాని మీదనే అయినట్లున్నాయి. ఇంకా ఎట్లా దాన్ని పోగొట్టుకోవాలి అన్న దానికి ఒకటి ముఖ్యంగా అసలు భవిష్యత్తు గురించి, భూతకాలం గురించి ఆలోచించకుండా నిత్య వర్తమాన కాలంలో లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ వర్తమానంలో జీవించటం అనేది చేస్తే ఇవన్నీ ఈ వాసనలు తగ్గుతాయి. దాంతో మనోనిగ్రహం అనేది అలవడుతుందని ఇంకా కొన్ని చెప్పుకున్నాము. ఆ తర్వాత పాతంజల యోగ సూత్రాలని పతంజలి మహర్షి రచించిన యోగ సూత్రాలలో చిత్తవృత్తులను నిరోధించటానికి ఎటువంటి ఉపాయాలు చెప్పారో ఆ ఉపాయాలను గురించి మనం తెలుసుకున్నాము. అవే ఉపాయాలతోటి మనము మన ఈ మనోనిగ్రహాన్ని పొందవచ్చని, అదే ఇక్కడ వాడి మనం తెలుసుకోవచ్చని, అక్కడ అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధక, అభ్యాసము వైరాగ్యం చేత దాన్ని నిరోధించవచ్చు అని, తత్ర స్థితౌ యత్నో అభ్యాస అని, ఏకాగ్రత బుద్ధి నైసిత్యము రెండూ స్థిరంగా అక్కడ ఉండి చేస్తే, ప్రయత్నం చేస్తే అది అభ్యాసం అంటారు అని అన్నారు. ఆ తర్వాత సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవితో దృఢభూమి అన్నారు. అది దీర్ఘకాలం, చాలా కాలం నిరంతరంగా ఎల్లప్పుడూ చేస్తూ ఉంటే, సత్కార అంటే దాన్ని గౌరవించి, ఆ చేయటాన్ని, ఆ సాధనను గౌరవించి దానికి ఎంతో గౌరవం ఇచ్చి చేస్తే అప్పుడు దృఢత్వం వస్తుంది దానికి అని చెప్పారు. ఇంకా దానికి డీటెయిల్డ్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ అది ఎట్లా చేయాలి ఏంటి అనేది మనం చెప్పుకున్నాం. అప్పుడు అవన్నీ కూడా అంతరింద్రియ నిగ్రహానికి, ఇంకా మనకు తెలియకుండానే కొన్ని అడ్డంకులు మనకి వస్తున్నాయి. అవి ముఖ్యంగా మనం తినే ఆహారం వల్ల వస్తున్నాయి అని దాని గురించి వివరంగా తెలుసుకున్నాము. ఒక ప్రతి పదార్థానికి ఒక గుణం ఉంటుందని, ఈ తమో గుణము, రజోగుణము, సత్వగుణము, ఆ గుణాలు ఒక సూక్ష్మంగా మన మనసుకు చేరుతాయని, ఇంకా వంట చేసే వాళ్ళ ప్రవృత్తి, వంట చేసేటప్పుడు వాళ్ళు ఎటువంటి ఆలోచనలతో, ఎటువంటి భావంతో చేస్తున్నారు అన్నది, అది కూడా మన మనసుకు చేరుతుంది అని, స్థూల భాగము ఎనర్జీ ఇవ్వటానికి మల విసర్జనకు పోతే ఒక సూక్ష్మ భాగం మనసుకు చేరుతుంది, అది మనల్ని ప్రభావిస్తూ ఉంటుంది. మనకు తెలియకుండానే అటువంటి ఆహారం తింటూ ఉంటే మనకు అడ్డంకులు వస్తూ ఉంటాయి అన్నది మన ప్రవృత్తి. ఆ ప్రవృత్తి వస్తూ ఉంటే దాంతో మనం సాధన చేయలేకపోవటం అనేది చెప్పుకున్నాం. ఇట్లా ఆ అడ్డంకులను తొలగించుకోవటం, ఇవన్నీ చేసి శమము, అంతరింద్రియ నిగ్రహం, ముఖ్యంగా మనోనిగ్రహం సాధించాలి. ఎప్పుడైతే ఈ మనోనిగ్రహాన్ని సాధిస్తామో అప్పుడు దమము, బాహ్యేంద్రియ నిగ్రహం అంటే బయట ఇంద్రియాలు నిగ్రహించటం, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, వీటిని నిగ్రహించటం అనేది, వీటన్నిటిని కూడా మనసే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనోనిగ్రహం వస్తేనే ఈ బాహ్యేంద్రియాలన్నీ నిగ్రహింపబడతాయి. కనుక ముందు అది సాధించి తర్వాత ఇది చేయాలి. ఇంకొక విషయం మనం పోయిన వారము, అంతకుముందు వారము చూపించుకున్నాము. ఒకటి, ఈ దమము, బాహ్యేంద్రియ నిగ్రహం అనే దాంట్లో ప్రవృత్తి అనేది బొమ్మ గీచినట్లుగా కనపడుతుంది అని. ఒక వస్తువుని ఇట్లా మూవ్ చేసి ఇక్కడి నుంచి అక్కడ పెట్టాలి అంటే
దాంట్లో ఆ మూడు గుణాల వాళ్ళు ఎట్లా చేస్తారు, అదే గుణాతీతుడైన వ్యక్తి ఎట్లా చేస్తాడు అన్నది మనము చూసాము. ఆ రకంగా దమము అనేది బాహ్యేంద్రియ నిగ్రహం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మనసులో వచ్చే ఆలోచనలతో కూడా తెలుసుకోవచ్చు, కానీ దానికంటే స్పష్టంగా ఇక్కడ ఇంకా కనపడుతూ ఉంటుంది. అది దమము. ఆ తర్వాత మూడవ అంశం ఉపరతి అని ఆత్మతత్వమునందు దృఢమైన కోరిక. దానికి విషయముల నుండి మరలటం, వెనక్కు మరలటం అంటే అంతర్ముఖం కావటం. బాహ్యోన్ముఖమై ఏదైతే బాహ్య దృష్టితోటి మనం ఈ జీవితంలో ప్రవర్తిస్తూ ఉన్నామో ఆ బాహ్య దృష్టిని అంతర్దృష్టిగా మార్చుకోవటం, అది అక్కడ ఉపరతి అని చెప్పి తెలుసుకున్నాము. ఇంకా దాని తర్వాత తితిక్ష గురించి తెలుసుకున్నాము. తితిక్ష అంటే ద్వంద్వముల యందు చెదరని నిగ్రహము. దాంట్లో సహనం సర్వ దుఃఖానం అంటే అన్ని దుఃఖాలను సహించటం అన్నది మామూలుగా ప్రసిద్ధార్థం. అయితే స్వరూపేణ సహనం అన్నది దాని ధాతు ప్రకారం వచ్చిన అర్థం. అంటే తన స్వరూపంతో కూడి ఉండటం, తన నిజ స్వరూపంతో కూడి ఉండటం అనేది సహనం. అది గనక చేయగలిగితే అప్పుడు మిగతా అవన్నీ చాలా సులభంగా చేయగలుగుతాము. అప్రతీకార పూర్వకం, చింతా విలాపరహితం అని ఇంకా 2 అంశాలు కూడా చెప్పుకున్నాం. దేనికైనా ప్రతీకారం చేయకుండా, చేయాలి అన్న భావంతో ఉండకుండా, ఎవరి మీద కక్షగట్టి ఏదో చేయాలని కాకుండా, ఇంకా చింతించటం, వరి, విలాపం అంటే దుఃఖం, అవి లేకుండా ఉండటం అనేది, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. చేస్తే అప్పుడు ఆ తితిక్ష అనేది, ఆ ఓర్పు అనేది వస్తుంది. దాంతో మనము ఈ తన దీనికి ఆధారం ఉపరతి. ఎప్పుడైతే మనకు ఆత్మతత్వం నందు దృఢమైన కోరిక ఉందో దాంతో మనం ఇది సాధించగలుగుతాం. ఇప్పుడు ఒక కుర్రాడు ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు అంటే ఎంతో కాన్సన్ట్రేషన్ తోటి, మిగతా అన్ని ఫ్రెండ్స్ అందరూ కూడా ఏవేవో సినిమాలకు పోతుంటారు, పిక్నిక్లకు పోతుంటారు, ఏవో చేస్తూ ఉంటారు. అవన్నీ చేయకుండా నిగ్రహించుకొని ఆ కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ పెట్టి అక్కడ చేస్తున్నాడు, అభ్యాసం చేస్తున్నాడు, తనకు కావాల్సింది నేర్చుకుంటున్నాడు. అట్లాగా ఎందుకు అక్కడ ఒక గోల్ ఉంది అతనికి, దాంతోటే తనకు ఉనికి అనుకున్నాడు. అది ఉంటేనే నేను ఉన్నాను, లేకపోతే నేను ఉండి దండగానే అనుకున్నాడు. కనుక అది ఎప్పుడైతే ఆ ధ్యేయం ఉందో అది ఇవన్నీ చేయటానికి ఈ అడ్డంకులన్నిటినీ, ఇవన్నీ అడ్డంకులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏంటి అనేది, అది వాటి నుండి నిగ్రహించుకొని తను తన గోల్ని అచీవ్ చేయగలుగుతున్నాడు. అట్లాగే మనకు ఆత్మతత్వం నందు దృఢమైన కోరిక ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం నిగ్రహించుకొని, ఇవన్నీ ఎటువంటి అడ్డంకులు వచ్చినా కానీ వాటిని సహించి అట్లా ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ తర్వాత శ్రద్ధ అనేది 5వ అంశం. అది గురువు పరమాత్మ శాస్త్రములందు, ఆ బోధవాక్కులందు చలించని విశ్వాసం. ఆ విశ్వాసం ఉండాలి. ఇప్పుడు అన్నిటికీ గురువే ప్రధానమని తెలుసుకున్నాము. ఇప్పుడు శాస్త్రాన్ని విడమరి చెప్పాలన్నా గురువే చెప్పాలి. పరమాత్మను మనకు పరిచయం చేయాలన్నా, పరమాత్మ తెలియాలన్నా మనకు గురువే చెప్పాలి తప్ప మనం బయట ఏదో పూజలు వ్రతాలు అవి ఇవి చేస్తూ ఉంటాము. దాంతో మనకు పరమాత్మ తత్వం మనకేమీ తెలియదు. మనం ఏదో అనుకోని దాన్ని బట్టి అట్లా ఏదో చేస్తూ ఉండటమే కానీ నిజంగా పరమాత్మ తత్వం మనకు తెలియదు. శాస్త్రాల్లో బోధించేది కూడా మనం ఏదో టెక్స్ట్ బుక్ లాగా చదివేస్తే అర్థమయ్యేది కాదు. అది గురువు వివరించితేనే, వారి అనుభవంతో రంగరించి దాన్ని చెప్తేనే అది మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ విశ్వాసం అనేది ఈ మూడింట్లో కూడా ముఖ్యమైనది గురువు. ఆ గురువు బోధించితేనే మనకు ఈ సాధన ముందుకు సాగటం అనేది జరుగుతుంది. అది చాలా అవసరం. అక్కడ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం అనేది లేకపోతే, మనము శాస్త్రాన్ని నమ్మకపోతే, గురువును నమ్మకపోతే ఇంకా ముందుకు వెళ్ళలేము. ఇంకా మనకు తెలియదు అసలు ఏం చేయాలన్నది కూడా. ఆ రకంగా
సరి అయిన గురువును ఎంచుకోవటం అనేది, ఒక సద్గురువును పొందటం అనేది ఒక ముఖ్యమైన విషయం. దానికి ఎవరి వివేకాన్ని ఉపయోగించి ఎవళ్ళు ఉన్న స్థాయిని బట్టి వాళ్ళకు తగిన గురువు దొరుకుతూ ఉంటారు. ఒకవేళ కొంతకాలానికి అట్లా కుదరకపోతే వదిలేసి వెళ్ళటం కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఎవరైతే గురువు నందు విశ్వాసంతో చేస్తారో, నిజమైన సద్గురువుని ఎంచుకోవటం, ఆ గురువు నందు పూర్తి విశ్వాసంతో ఉండటం అనేది, దానికి గత వారం దీపకుడి కథ చెప్పుకున్నాము. ఎంత విశ్వాసంతో గురువు ఎంత భక్తి విశ్వాసాలతో అతను ఈ సాధక లోకానికే ఒక ఆదర్శంగా ఎట్లా నిలిచాడు అన్నది అది మనం గుర్తించాల్సిన విషయం. దీన్ని శ్రద్ధ అని అన్నారు. తర్వాత ఈరోజు సమాధానం గురించి చెప్పుకున్నాము. చిత్త ఏకాగ్ర్యం తు సల్లక్ష్యే సమాధానం ఇది స్ఫుతం అని ఇప్పుడే చెప్పుకున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ దాని గురించి ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రకంగా ఒకదాని నుండి ఒకటి ఇవన్నీ ఇంటర్లింక్డ్. శమం మనోనిగ్రహం చేస్తేనే బాహ్యేంద్రియ నిగ్రహం జరుగుతుంది. ఇవి కొంత నిగ్రహిస్తేనే అప్పుడు ఉపరతి అనేది ఆత్మతత్వం నందు దృఢమైన కోరిక అన్నది వస్తుంది. అంతకుముందు అసలు ఏమీ లేకుండానే మొదలు పెట్టాడు ఇవన్నీ తెలుసుకోవటం చేయటం మొదలు పెట్టాడంటే కొంత కోరిక ఉంది అక్కడ. అయితే అది అక్కడ దృఢం అవుతుంది. ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంకా ఆ దృఢం వస్తూ ఉంటుంది. ఆ తర్వాత అది దృఢమవుతూ ఉంటే దాంట్లో వచ్చే ఈ అడ్డంకులన్నింటినీ సులభంగా సహించగలిగి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాడు. తర్వాత గురువు పరమాత్మ శాస్త్రములందు చలించని విశ్వాసం, శ్రద్ధ, తర్వాత సమాధానం, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ రకంగా సమాధి షట్క సంపత్తి అనే ఈ 6 అంశములతో కూడినది. ఇది చేయాలి అందరూ, ఇది ఆచరించవలసినది. దీని తర్వాత సాధన చతుష్టయ సంపదలో మనం ఇంతకుముందు నిత్యానిత్య వస్తు వివేకము చెప్పుకున్నాము, వివేకము. ఆ తర్వాత ఇహాముత్ర ఫలభోగ విరాగము అంటే వైరాగ్యం, దాని గురించి చెప్పుకున్నాము. ఆ తర్వాత ఈ సమాధి షట్క సంపత్తి చెప్పుకున్నాము. ఇప్పుడు ఇంకా చివరికి 4వ అంశం మిగిలింది ముముక్షుత్వం. ఇది వచ్చే వారం చెప్పుకున్నాము. దాంతో ఈ సాధన చతుష్టయ సంపద అనేది పూర్తి అవుతుంది. అది సాధన చేయాల్సిన విధానం. దాని గురించి వచ్చే వారం మళ్ళీ డీటెయిల్ గా చెప్పుకుందాం. ఓం తత్సత్. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణారవిందయుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహామి. ఓం తత్సత్. ఈ శ్లోకం మనం చెప్పేటప్పుడు దాన్ని ఆ ఉచ్చారణ ఎట్లా ఉండాలి అనేది నేను ఎట్లా చెప్తున్నానో దాన్ని గుర్తించి అట్లాగే ఉచ్చరించడానికి ప్రయత్నించండి. అది అట్లా చేస్తూ ఉంటే చాలా ముఖ్యమైన విషయం. అంత మన భాష అనేది, దాని ఉచ్చారణ అనేవి, ఇవన్నీ కూడా ఈ సాధన కర్మలో చాలా ముఖ్యమైన విషయాలు. చాలా మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎవరు ఎట్లా చెప్తున్నారని ఒక్కొక్కళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటానికి అటువంటి సమయం మనకి అవకాశం లేదు ఇక్కడ. కానీ ఎవరికి వాళ్లే గ్రహించి కొన్ని అపశృతులు వినపడుతూనే ఉన్నాయి నాకు. అది ఎవరికి వాళ్లే గ్రహించి దాన్ని వాళ్లకు వాళ్లే సరిదిద్దుకోండి. ఓం తత్సత్.